స్తుతిస్తూ మనం ఏమి చేస్తున్నాం, ఏమి చేయాలా, 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 12 కలిసి ఉంటాయి కదా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 12 కలిసి ఉంటాయి. అయితే ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములోను సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లుగా ఆయన తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రుడుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాను. ప్రియులారా, దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించి అవసరమైన మాటలు అందించినట్లు క్లుప్తంగా ప్రార్థన చేయాలి, కానీ సమయం లేదు కనుక ప్రార్థన చేయకుండా మాట్లాడుతున్నాను, క్షమించండి. అపోస్తుడైన పౌలు కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు రాసిన పత్రికని మనం చదువుకుంటున్నాం. చదివిన భాగాన్ని మనం గమనిస్తే వివరించడానికి నేను, ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు చేశారు, ఎలా సంఘం అనేది నేను చెప్పడానికి సమయం లేదు కనుక దాటిపోతున్నాను. పౌలు రాసిన మాటలను మనం చదువుకున్న దాంట్లో వింటే ఆయన ఎప్పటి నుండి ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థన పరిచర్య అనుకున్నాం కదా. మన ప్రార్థన ఎలాగా ఉంది అదే మాటలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. చదవండి ఇప్పుడు మళ్ళీ మొదటి మాట. అయితే ఈ సంగతి వినిన నాటి నుండి, చాలు, పౌలు యొక్క అనుభవాన్ని మనం వింటున్నాం. ఇప్పుడు మనకు విన్నాం ఆయన అనుభవాలు ఏంటో, 1-4 సంగతులు తేటగా. అదే పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలో ఉన్న సంఘానికి రాస్తూ, అందుచేత నేను వినిన నాటి నుండి మేమేం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నామంటున్నాడు. ఒక్కసారి నేను అడగను మీకు చేతులు ఎత్తమనో ఏమో చేయమని, కానీ మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేస్తున్నామా? ఏమండి, ఆయన ఏం చేస్తున్నాడు? అనేక సంగతులు వింటున్నాం ఈ దినాలలో కదా. అక్కడక్కడ ఆటంకాలు, కొన్ని చోట్ల ఇబ్బందులు, కొందరు వ్యాధిగ్రస్తులని అదేదో చేస్తూ ఉన్నారు. అవన్నీ సరే, దేవుని పిల్లలకు ఆటంకాలు, దేవుని పిల్లలకు శ్రమలు ఈరోజు చూస్తున్నాం కదా అనేక చోట్ల. అవన్నీ నేను వివరించడానికి సమయం లేదు. ఆ సంగతులు విని నాటి నుండి వారి కొరకై ప్రార్థన చేస్తున్నామా? ఏమండి, ఈయన ఎవరికి చేస్తున్నాడు తెలుసా? వినినప్పటి నుండి వింటున్నాడంట. ఎవరు చెప్పారంటే 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుంటాం ఆ మాట కదండి. చదవండి ఆ మాట. ఎపఫ్రాను మన ప్రియుడైన తోడి దాసున వలన మీ సంగతులు మీరు నేర్చుకున్నారు, ఆయన వచ్చి చెప్పాడనే మాట 4వ అధ్యాయం 13, 12, 13 వచనాలు చదువుకుంటాం. అలాగా ఆయన చెప్పగా ఎప్పుడైనా వెళ్ళాడా అంటే 2వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రికలోనే మీ కొరకును ఈయన అనుభవం చూడండి. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకు, వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నాను అంటున్నాడు. మనకు మనమే, ఎందుకంటే అందరూ పెద్దలు దైవజనులే కాబట్టి నేను ఈ మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎప్పుడన్నా వారి ముఖం చూశాడంటే చూడలేదని ఆయన చెప్తున్నాడు కదా. వారి ముఖము చూడని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని. మీ కొరకు, లవోదికయ వారి కొరకు, హీరాపోలి వారి కొరకు నేను ఎంతగా అంటూ అడన్నమాట ఏంటంటే, మీ ముఖము చూడని వారి కొరకు శరీర రీతిగా. అంటే ఎప్పుడు అపోస్తుడైన పౌలు కొలస్సీ సంఘానికి వెళ్ళినట్టుగా మనం గమనించాం. మరి మన అనుభవాలు ఎలా ఉన్నాయి?
చివరకు వచ్చాం. ఎప్పుడన్నా ఆ అనుభవంతో ప్రార్థన చేశామా? పరీక్ష చేసుకుందాం కదండి, దాటిపోదాం, ఎందుకంటే సమయం లేదు కనుక. ఆయన వినిన నాటి నుండి మీ కొరకును లవోదికయ వారి కొరకును ముఖము చూడని శరీరీతిగా ముఖము చూడని వారి కొరకై నేను ఎంతగా ప్రార్థనలో పోరాడుతున్నాను అంటున్నాడు. ఎప్పటి నుండి ప్రార్థన చేస్తున్నాడు? వినిన నాటి నుండి అనే మాట వింటున్నాం. అలాగే ఎప్పుడు చేస్తున్నాడు అంటే చూడండి, ఆ మాట కూడా చూద్దాం. 4వ వచనం అనుకుంటా, చూడండి. అదే మొదటి అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ఎప్పుడు చేస్తున్నట విని ముఖము చూసినప్పుడు ఏదో వారి కొరకే ప్రార్థన చేసి మర్చిపోయేవాడు కాదు. ఆయనకున్న అనుభవం వింటున్నారు కదండి. ఎప్పుడు చేస్తున్నట్ట? చాలామంది మేము ప్రార్థన చేస్తున్నామని చెప్తాము, కానీ ఆ ముఖాన్ని ఉన్నప్పుడు ఏదైనా చేస్తామేమో, ఇక తర్వాత చేసేవాళ్ళు ఎంతమందో మీరే, నేను చెప్పను, ఇక పరీక్ష చేసు. ఏమండి, ఎప్పుడు చేస్తున్నట్టేనా? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ప్రార్థన చేయకపోతే ఏమవుద్దో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం తెలిసిన మాటలే, 12వ అధ్యాయం 23వ వచనం అనుకుంటా. చదువుతారు? ఆ మాట కూడా చదువుదాం, ఎందుకంటే చదువుకోవడానికే తెలుసుకోవడానికే కదా మనం నిలబడింది. 11వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. 12వ అధ్యాయం 23వ వచనం. చూడండి, క్షమించండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన ఎవరికంట? దేవునికే విరోధంగా పాపం చేసినట్టండి. అలా అయితే మన ప్రార్థన ఎలాగా ఉంది అర్థమవుతుంది కదా. మొదట ఆయన వినినప్పటి నుండి ప్రార్థన చేస్తున్నాడట, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడట. ఇక్కడ అంటున్నాడు, నేను ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధంగా పాపం చేసినట్టట. ఎప్పుడన్నా ఆలోచించామా మాట? ఆలోచించండి, ఎప్పుడన్నా ఆలోచించామా? ఆయన ప్రార్థన చేయకపోతే పాపం అనే మాట వింటున్నాం. మరి ఒక్క మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఆయన ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడు? 12వ వచనం చదువుకుంటాం అన్నమాట. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు, ఆయన బ్రతిమాలుచున్నాననే మాట చదువుకుంటా. అవును ప్రియులారా, మనకి ఇప్పటికీ ఇళ్లలో ఎలాంటి ఆటంకం లేదనుకుంటున్నా ప్రార్థన చేసుకోవడానికి, అవునా? కానీ ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం తెలిసిన మాటే, 10వ వచనం. శాసనం ఉందట, చదువుతామంటే చదువుకోవచ్చు, చదవండి కావాలంటే. 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఎరిగి ఏం చేస్తున్నట? తలుపేసుకొని కాదట, ఏం చేస్తుండు? యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి యథాప్రకారము అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడట. మనకైతే ఎలాంటి ఆటంకాలు లేవనుకుంటున్నాను నేను ఇప్పటికీ. కాకుంటే మొన్న కరోనా వచ్చినప్పుడు కొందరు భయపడి పెట్టలేదు, కానీ వారికై వారే దేవుని మహాకృపణ మేమైతే ఒక్కరోజు కూడా ఆగల ఆరాధన. కొందరు ఆగినారు, ఎందుకంటే ప్రాణభయం కాబట్టి కాదనడానికి లేదు. కానీ చట్టం, రాజు చట్టం ఏంటి? రాజుకు తప్ప 1 నెల దినాలు ఎవ్వరికీ ప్రార్థన చేయకూడదని చట్టం. అలాగా చేస్తే సింహం గుహలో వేయబడతారని కూడా చట్టం ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు? చదవాలి అది, అందుకే ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము తెరవబడి ఉండగా ఆయనను స్తుతించుచు సరేలే, దాటిపోదాం. స్తుతిస్తా ఉన్నాడట, అనుదినము ప్రార్థన చేస్తున్నాడట.
ఇంకొక ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచ్చిన చదువుదాం చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచ్చిన చదువుదాం చూడండి. హోషేయ గ్రంథం తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొనెను. ఏంటట? మగసిరి గలవాడై దేవునితో పోరాడుతున్నాడు. దూరతతో పోరాడి జయమొందాడట. ఎలాగా? అతను కన్నీరు విడిచి దూతను బతిమలాడుతున్నాడట. తర్వాత మనకు తెలిసిందే మత్తయి సువార్తల ఆది కాండంలో అయితే తెల్లవారుచున్నది నన్ను పోనేయమంటే పోనేలేదని, కొట్టాడని, తొడగుడు వదిలిందని, ఆ నడక మారిందనే సంగతులు కూడా తేటగా ఉన్నాయి. నేను అవన్నీ వివరించడానికి సమయం కాదు, కానీ ఎలాగ ప్రార్థన చేస్తున్నట? దూతతో కన్నీరు విడిచి పోరాడుతూ ఉన్నాడట. మనకు మనమే చెప్పుకుందాం, ఎప్పుడైనా జరిగే పరిస్థితులను బట్టి కన్నీరు విడిచిన ప్రార్థన అనుభవం ఉందా? ఏమండి? ఆచారంగా కాదు నా ఉద్దేశం, ఆత్మల భారం కొరకై, ఆత్మల రక్షణ కొరకై, ప్రస్తుత పరిస్థితుల కొరకై ఎప్పుడైనా మీకు మీరే, నేను అటను చెప్పనవలసిన కర్ల కన్నీరు విడి ప్రార్థన చేస్తా ఉన్నాడట. మరి ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను చూడండి. ఆయన వీరందరూ ఏమై ఉండడానికి ప్రార్థన చేస్తున్నాడు? సంపూర్ణులుగా ఉండడానికి అనే మాట మనం చదువుకుంటాం. అదే 12వ వచనంలో చదువుకున్నాం. సంపూర్ణులుగా ఉండడానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడనే మాట వింటగా అపోస్తుడైన పౌలే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు ఒక మాట రాస్తాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనం ఎలాగా ఉండాలో ఒక్క మాట నేను చూపించి ముగిస్తాను. విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది ఎలాగంట? సంపూర్ణ పురుషుల మగు వరకు క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమగు కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించను. బ్రదర్ చెప్తూ పౌలు గారి అనుభవం విన్నాం. మనం ఎలాగా ఉండాలి? నమ్మినాం, అలాగే ఉండాలా? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత ఎదగాలట. ఆయన కలిగిన అనుభవాలు మనం వింటే బ్రతికి ఉన్నప్పుడు మార్క్స్ వార్త 1వ అధ్యాయం చదువుకుంటాం. 35వ వచనం. వివేకునే వెళ్ళి ఏం చేశాడంట? వివేకునే వెళ్ళివాడు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. మన కొరకే శిక్ష అనుభవించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడే ముందు దైవజనుడు జ్ఞాపకం చేశాడు, పరలోకానికి వెళ్ళాడు. ప్రధాన యాజకునికి ఏం చేస్తున్నాడు? మన కొరకై నేడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశీలించుకుందాం మనం ఎలాగా ఉన్నాం. సంవత్సరం ఆఖరిలో వచ్చాం. ఆత్మల కొరకై ఎప్పుడైనా కన్నీరు ఇచ్చిన అనుభవం ఉందా? ప్రార్థన చేసిన అనుభవం ఉందా? అలాగా ఉండాలని ఈ కొద్ది మాటలన్నించి ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు చెల్లిస్తున్నాం.